అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 7వ విభాగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ 6వ విభాగంలో కొంత కథాంశాన్ని తెలుసుకున్నాం. ఏనుగుకి మొసలికి మధ్య జరుగుతున్న పోరాటాన్ని గురించి వివరించుకుంటున్నటువంటి ఈ సమయంలో ఇంకా వాటి మధ్య పోరాటం ఎలా సాగిందో మరికొంత భాగాన్ని ఈ విభాగం ద్వారా మనం తెలుసుకుందాం. జవమును జలమును బలమును వివిధములుగా బోరకరటి వీరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహములొక్కటన మిత్ర నిలయము బొందెన్. ఏనుగు బలంతో వేగంతో పట్టుదలతో రకరకాలుగా పోరాడుతోందట. ఈ పోరాడే సమయంలో ఆ ఏనుగు యొక్క పరాక్రమానికి భూమి మీద ఉండేటటువంటి మేన కర్కటాలన్నీ కూడా చనిపోయి ఆకాశంలో ఉండే మేన కర్కట రాసుల్లో కలిసిపోయాయట. అంటే అంత భయంకరమైన యుద్ధం చేస్తోందనమాట. ఈ చెరువులో ఉండే జలచరాలన్నీ కూడా ఆ పోరాటంలో దాని ధాటికి తట్టుకోలేక అవన్నీ కూడా చనిపోయి ఆకాశ మార్గానికి ఎగిరిపోయాయి అని దీని యొక్క భావం అన్నమాట. ఇంకా ఏం చేస్తోందట? ఆటోపంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీలదంతంబులన్ దాటించున్మెడ జుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ నీటన్మాటికి మాటికిందిగువగా నీరాటమున్నీటి పోరాటం నోటమి పాటు జూపుట కరణ్యాటంబు వాచాటమై. మొసలి ఏనుగును మాటిమాటికి నీటిలోకి లాగుతోంది. ఆ పోరాటంలో మొసలిని ఓడించడానికి ఏనుగు కేంకరిస్తూ మహావేగంగా వజ్రాయుధం లాంటి దాని దంతాలతోటి మొసలిని రొమ్ము పగిలేలా పొడిచిందట. అంతేకాకుండా ఇంద్రుని భుజం వంటి పొడవైన తొండంతో అంటారు పోతన్న గారు, తన పొడవైన తొండంతో మొసలి యొక్క మెడను చుట్టేసి విసిరిగొట్టిందట. ఈ పోరాటాన్ని చూస్తూ ఆ ఏనుగు యొక్క భార్యలు అంటే ఆడ ఏనుగులన్నీ కూడా ఒడ్డున నిలబడి తమ భర్త యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాయట. మకరితోడవోరు మాతంగ విభుని నొక్కరు నిడించి పోవగాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు దగులు కారె మగువలకును. మొసలితో పోరాడే గజరాజును ఒంటరిగా విడిచిపోవడానికి వీటికి కాళ్ళు రావట్లేదు. అయ్యో, అంత పోరాటం చేస్తున్నాయే, నా భర్త ఏమైపోతాడో అని ఈ ఆడ ఏనుగులన్నీ కూడా పాపం విడిచి వెళ్ళడానికి ఇష్టం లేక ఒడ్డున నిలబడి తమ భర్త యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎదురు చూపులు చూస్తూ ఉన్నాయట. అంటే భార్యలకి భర్త మీద అంత ప్రేమ ఉంటుంది. ఎవరి భర్త మీద వాళ్ళ భార్యలకి విపరీతమైన ప్రేమ కదా అంటున్నారు పోతన గారు. ఆ ఏనుగులన్నీ కూడా ఆడ ఏనుగులన్నీ కూడా ఒడ్డున నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాయట. మరి వాటి ఎదురు చూపులు ఫలించాయో లేదో తదుపరి విభాగంలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.